ఏది ఏమైనప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. దేవుడు మిమ్ములను, మీ సంఘాన్ని విడిచిపెట్టకుండా విమోచన దినం వరకు తప్పకుండా కాస్తాడని వాక్య వాగ్దానం బట్టి మీకు తెలియజేస్తున్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారండి. మరొకసారి చెప్తామండి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా భక్తుల మరణం ఆయనకి ఇష్టమైంది. ఆయన పిలుచుకున్నాడు. అయితే దేవుడు మిమ్ములను విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, సమస్యల్లో దేవుని సహాయం కోరుకున్నప్పుడు, మీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుస్తుందని చెప్పి అద్భుత రీతిగా దేవుడు సెలవిస్తూ, మీ ప్రార్థనలకు జవాబిస్తాను, మీ ప్రార్థనలకు ఉత్తరమిస్తాను, మీ కన్నీటిని తుడుస్తాను, మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. మాట ఇచ్చి మాట గుర్తొస్తున్నా దాన్ని పక్కకు నెట్టేవాడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు విగ్రహము కాదు, అబద్ధము కాదు, అసత్యము కాదు. ఆయన సజీవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయం, 2-3 విషయాలు కూడా చెప్పి నేను ముగిస్తా. ఒకటి, మీ సేవకుల గురించి, సేవకుల కుటుంబం గురించి, వారికి దేవుని సహాయం ఉందని, సంఘానికి కూడా దేవుని ఆదరణ ఉందని ఒక మాట మాట్లాడుకున్నాం. రెండో విషయాన్ని నేను పరిచయం చేసి, మూడో విషయాన్ని కూడా చెప్పి నేను ముగించాలని, చాలా క్లుప్తంగా ముగించాలని ఇష్టపడుతూ ఉన్నా. రెండవది, కీర్తనల గ్రంథము 89:48 వాక్యం. రెండో వాక్యం చదువుకుందాం. మొదటిగా సంఘానికి ఆదరణకరమైన మాట చదువుకున్నాం. చదవండి.